Hi guys, welcome to Cricket Chat with Venkatesh. What a win for Chennai. Clinical display. Brilliant in batting, bowling and fielding కూడా. ఫీల్డింగ్లో కొన్ని కళ్ళు చెదిరే క్యాచ్ లెడ్ బై హూ ఎల్స్ మహేంద్ర సింగ్ ధోని. తను పట్టిన క్యాచ్ రెండు చేతులతో ప్యారలల్ టు ద గ్రౌండ్ స్ట్రెచింగ్ హిమ్సెల్ఫ్ ఫుల్. అండ్ అజింక్య రహానే ఎంత అద్భుతమైన క్యాచ్ పెట్టాడు. రన్నింగ్ క్యాచ్ ముందుకి డైవ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ జడ్జ్మెంట్. అండ్ యంగ్స్టర్ రచిన్ రవీంద్ర కూడా రెండు మూడు మంచి క్యాచ్లు పట్టాడు. సో ఇట్ వాస్ ట్రిమెండస్ డిస్ప్లే ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. టోటలీ అవుట్ప్లేడ్ దేర్ అపోనెంట్స్. లాస్ట్ ఇయర్ రన్నరప్ గుజరాత్ టైటన్స్ 63 రన్స్ తేడాతో గెలిచారు. T20లో 63 రన్స్ అంటే ఆషామాషి డిఫీట్ కాదు, చాలా పెద్ద మార్జిన్ డిఫీట్. అండ్ గుజరాత్ టైటన్స్ వాజ్ నెవర్ ఇన్ ద గేమ్. మొదటి నుంచి కూడా టాస్ గెలిచి ముందుగా చెన్నైకి బ్యాటింగ్ ఇచ్చారు. అదేం రాంగ్ డెసిషన్ కాదు. పిచ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. ఇట్ వాజ్ నాట్ లైక్ ఏ చెన్నై పిచ్. చెన్నై పిచ్ అంటే ఏంటి మనకి? చెన్నై పిచ్ అంటే టర్న్ అవుతుంది, స్లోగా ఉంటుంది, లోగా ఉంటుంది. ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ పిచ్. ఇట్ హెస్ గాట్ నైస్ గ్రాస్ కవరింగ్ అండ్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. అలాంటి పిచ్ పైన చెన్నై బ్రహ్మాండంగా ఆడారు. చెన్నై బ్యాట్స్మెన్ 206 చేశారు. బట్ గుజరాత్ చేజ్ వాజ్ నెవర్ ఆన్. ది లాస్ట్ వికెట్స్ రెగ్యులర్ ఇంటర్వల్స్లో. ఎవ్వరు కూడా, సాయి సుదర్శన్ కొంతవరకు నిలబడ్డాడు, ఎవ్వరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సో ఇట్ వాజ్ ఎ ప్యాథటిక్ డిస్ప్లే ఫ్రమ్ గుజరాత్ టైటన్స్. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్లో చాలా వీక్ అనిపించింది. చెన్నై ఇట్స్ అ డిఫరెంట్ సైడ్ ఇది. మీరు చూడండి, చెన్నైలో నేను వాళ్ళ స్టార్టింగ్ లైనప్ చూసి ఆశ్చర్యపోయాను. ఒకే ఒక స్పిన్నర్, అతను కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్ కాదు, ఆల్రౌండర్ అఫ్కోర్స్, జడేజా వేసిన 2 ఓవర్లు. సో చెన్నై బౌలింగ్లో ఒకే స్పిన్నర్ చేపాక్లో ఆడుతూ, చెన్నైలో ఆడుతున్నప్పుడు నా దగ్గర స్టాట్స్ రెడీగా లేవు, కానీ చెన్నైలో ఒక్క స్పిన్నర్తో ఎప్పుడు బరిలోకి దిగారు, ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్తో. రచిన్ రవీంద్ర కెన్ బౌల్ స్పిన్, బట్ హీ వాజ్ నాట్ ఆస్క్డ్ టు బౌల్ ఇన్ ఆల్ బోత్ ద మ్యాచెస్ సో ఫార్. సో ఒక్క స్పిన్నర్తో బరిలోకి దిగడం ఏంటి? సబ్స్లో ఉన్నారు, కానీ ఇంపాక్ట్ సబ్గా ఎవరిని తీసుకొచ్చారు బౌలింగ్ టైంలో? పతిరానాని తీసుకొచ్చారు. పతిరానా వాజ్ ఫిట్ అండ్ వాజ్ బ్యాక్ ఇన్ ద టీమ్. సో చెన్నై ఒక్క స్పిన్నర్తో వెళ్ళడం ఏంటి మ్యాచ్లోకి చెన్నైలో? అంటే ఆ పిచ్ అంత డిఫరెంట్గా ఉంది. నథింగ్ ఫర్ ద స్పిన్నర్స్ ఆన్ దట్ పిచ్. అండ్ వరుసగా రెండోసారి చెన్నైలో ఆడుతూ ఒక్క స్పిన్నర్కి ఒక్క వికెట్ కూడా రాలేదు చెన్నై టీం నుంచి. సిఎస్కే టీం నుంచి ఫస్ట్ మ్యాచ్లో స్పిన్నర్ ఒక వికెట్ తీసుకోలేదు. దాంట్లో తీక్షణ అండ్ జడేజా ఆడారు. ఇక్కడ జడేజా ఈ బౌల్డ్ జస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ 8 వికెట్లు తీశారు చెన్నై బౌలర్స్, కానీ 8 కూడా పేసర్స్కి వచ్చాయి, ఇంక్లూడింగ్ మిచెల్కి ఒక వికెట్ వచ్చింది, పతిరానికి ఒకటి. దేశ్ పాండే, చహర్ అండ్ ముస్తఫిజుర్ గాట్ 2 వికెట్స్ ఈచ్. సో అన్ని పేసర్స్కి వచ్చాయి. సో ఇట్ ఈస్ నాట్ టిపికల్ చెన్నై. వాళ్ళ మామూలుగా వాళ్ళ ఏంటంటే రెసిపీ ఫర్ విన్ ఏంటి? స్పిన్ ట్రాక్స్ చేసుకోవడం, దాని మీద వాళ్ళ స్పిన్నర్స్ 3-4 స్పిన్నర్స్ బరిలోకి దిగి టపటప్ వికెట్లు తీయడం, అదే చిన్న స్కోర్లోనే డిఫెండ్ చేసుకోవడం. కానీ ఈసారి డిఫరెంట్ నెరేటివ్ చూస్తున్నాం చెన్నై నుంచి సోఫా. బహుశా గుజరాత్ టీంలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ చెన్నై బాయ్ సాయి కిషోర్ అండ్ అఫ్ కోర్స్ ద రషీద్ ఖాన్. అందుకని అలాంటి ఫ్లాట్ అండ్ హార్డ్ వికెట్ తయారు చేశారు వితౌట్ ఎనీ హెల్ప్ ఫర్ ద స్పిన్నర్స్. బట్ చెన్నై ఆడిన తీరు ఒక ఛాంపియన్ సైడ్ లాగా ఆడారు స్టార్టింగ్ నుంచి కూడా. స్టార్టింగ్లో రుతురాజ్ క్యాచ్ వదిలేసాడు, ఫస్ట్ ఓవర్లోనే సాయి కిషోర్ వదిలేశాడు. ఉమర్జాయ్ ఈ బౌల్స్ బ్యూటిఫుల్ అవుట్ స్వింగర్ ఆడబోయి రుతురాజ్ ఇచ్చిన క్యాచ్ వదిలేశాడు. అక్కడి నుంచి వాళ్ళ ట్రబుల్ స్టార్ట్ అయినాయి. తర్వాత దే హ్యాడ్ నో ఛాన్సెస్ ఎట్ ఆల్, ఎందుకంటే రచిన్ రవీంద్ర వాజ్ ప్లేయింగ్ లైక్ ఎ డ్రీమ్. నిజంగా ఇట్ ఈస్ ఎ డిలైట్ టు వాచ్ రచిన్ రవీంద్ర ఇన్ ఫుల్ ఫ్లో. ఫస్ట్ మ్యాచ్లో చూసాం చిన్న క్యామియో 37, ఇక్కడ 46 చేశాడు, కానీ ఈ లుక్డ్ గుడ్ ఫర్ 100. అంత మంచి నాక్ అది, ఎందుకంటే హీ హ్యాస్ దట్ పవర్, హీఈస్ వెరీ రిస్టీ అండ్ హీ హ్యాస్ హోల్ రేంజ్ ఆఫ్ షాట్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అతను బ్యాటింగ్ చూడడం. నిజంగా ఈ ఫార్మాట్లో సూట్ అవుతాడో లేదో అనుకుంటే చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నాడు. పవర్ ప్లేలో చాలా ఫ్రీడమ్ కూడా ఇచ్చారు టీంలో. చెన్నై గొప్పతనం ఏంటో కానీ మోటివేషనల్ స్పీకర్స్, మోటివేషనల్ గురూస్ ఉంటారు కదా, వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్లో ట్రై చేస్తారు. ధోనీతో మరి ఎవరు వాళ్ళని మోటివేట్ చేస్తారో తెలియదు. సమీర్ రిజ్వీ అని కొత్త కుర్రాడు వచ్చాడు, 19th ఓవర్లో రషీద్ ఖాన్ ఫేస్ చేస్తున్నాడు. రషీద్ ఖాన్ వేసిన బౌలర్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. ఫస్ట్ టైం ఐపీఎల్ డెబ్యూ చేస్తూ 20-year-old బాయ్ ఫస్ట్ బాల్ 6 కొట్టడం ఏంటి?
అందులో రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌండరీ కొట్టడం కష్టం. చాలామంది గొప్ప గొప్ప బ్యాటర్స్ రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌండరీ కూడా కొట్టలేరు. 6 కొట్టాడు, ఇంకో 6 కూడా కొట్టాడు. స్టార్టెడ్ ఆఫ్ హిస్ ఐపీఎల్ కెరీర్ విత్ బ్యాంగ్. అవుట్ అయిపోయాడు, ఆడింది 4-5 బాల్స్, బట్ అప్పటికే 2 6లు కొట్టేశాడు. ఇంకేం కావాలి, టీంకి కావాల్సిన ఆ లాస్ట్లో కావాల్సిన యాక్సలరేషన్ ఇచ్చాడు, అతను ఇచ్చి వెళ్ళిపోయాడు. రవీంద్ర ఏమో స్టార్టింగ్లో. సో రవీంద్ర అసలు T20లో అతను రికార్డ్ ఏం గొప్పగా లేదు, స్ట్రైక్ రేట్ కానీ ఇవంతా. బిఫోర్ దిస్ యూ కెన్ లుక్ ఎట్ హిస్ రికార్డ్, ఇట్ వాస్ క్వైట్ ఆర్డినరీ. బట్ అంతా చేంజ్ అయిపోయింది కదా. సో రవీంద్ర బాగా స్టార్ట్ చేశాడు, అజింక్య రహానే తొందరగా అవుట్ అయిపోయాడు. బట్ శివం దూబే వచ్చి దంచి కొట్టేశాడు, మామూలుగా కాదు. స్టార్టింగ్లో స్పిన్నర్స్ తగిలారు, చివరికి వచ్చేసి స్పెన్సర్ జాన్సన్ మీద కూడా ఐ వాజ్ బౌలింగ్ క్విక్. 140-145 బౌలింగ్ వేస్తున్నాడు స్పెన్సర్ జాన్సన్. అతని మీద కూడా రెచ్చిపోయి బౌన్సర్లు వేసి ఈసారి పడిపోతుంది. లాస్ట్ మ్యాచ్లో ఈ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ విత్ ది షార్ట్ పిచ్ బాల్స్. ఇక్కడ బౌన్సర్లు కూడా ఏం లేదు, బౌన్సర్లు కూడా బ్రహ్మాండంగా హుక్ చేస్తున్నాడు, పుల్ చేస్తున్నాడు, బౌండరీ దాటిస్తున్నాడు. సో శివం దుబే ఇస్ గ్రోయింగ్ ఇన్ కాన్ఫిడెన్స్. సో 22 బాల్స్లో 50 కొట్టేశాడు, 21 బాల్స్లో. సూపర్ డిస్ప్లే ఫ్రమ్ శివం దుబే. రుతురాజ్ కూడా 46 చేశాడు, బట్ కొంచెం స్లో అనిపించాడు. బట్ అతను పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవతల ఎండ్లో ఒకవైపు రచిన్, మరోవైపు దూబే ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి 10 ఓవర్స్లోనే 100 రన్స్ వచ్చేసాయి. సో ఆ 10 రన్స్ పర్ ఓవర్ రన్ రేట్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ వచ్చారు. రచిన్ రవీంద్ర అన్ఫార్చునేట్గా అవుట్ అయ్యాడు అనిపించింది నాకు, ఎందుకంటే ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ రన్అట్. అతను రషీద్ ఖాన్ బాల్ని ఆడే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్ తీసుకుని వెళ్ళింది, బాల్ ఎక్కడుందో కనబడలేదు. సో ఈ జస్ట్ మూడ్ అవుట్ ఆఫ్ హిస్ క్రీస్ అండ్ సాహా వాజ్ వెరీ క్విక్ టు రిమూవ్ ద బెయిల్స్. ఇట్ వాస్ మోర్ లైక్ ఏ రన్అట్ దాన్ స్టంపింగ్ అని అనిపించింది నాకు. బట్ స్టంపింగ్ కింద వస్తుంది ఎందుకంటే టెక్నికల్లీ. బట్ అన్ఫార్చునేట్ బిజార్ డిస్మిస్సల్ అని చెప్పాలి. బట్ హీ లుక్ వెరీ వెరీ గుడ్. చివరిలో అట్లే సమీర్ రిజ్వీ కానీ, మిచెల్, ఈవెన్ జడేజా వచ్చి ఒక లాస్ట్ ఓవర్లో ఆడిన 2-3 బాల్స్లో 4 కొట్టాడు. సో దే గాట్ 206. కానీ ఆ పిచ్ మీద 206 క్యాన్ బి చేస్డ్ డౌన్, అలాంటి పిచ్ అది. కానీ చెన్నై బౌలర్స్ ఏమైనా ఛాన్స్ ఇస్తే కదా. దీపక్ చహర్ లాస్ట్ మ్యాచ్లో ఈ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ అవుటింగ్, బట్ ఇక్కడ హీ వాజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. సో అతను దీపక్ చహర్ ఎలాగైతే ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తారు, దేంతో ఇస్తారు వాళ్ళు, బాల్ స్వింగ్ చేసి తీస్తారు. బట్ లైక్ ట్రెంట్ బోల్ట్ హీ యూజ్ ద షార్ట్ బాల్ వెరీ వెల్ అండ్ దట్ గేవ్ హిమ్ రివార్డ్స్. సో వీళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయరు షార్ట్ బాల్ వేస్తారని చెప్పి. ట్రెంట్ బోల్ట్ కానీ, దీపక్ చహర్ కానీ బేసికలీ స్వింగ్ బౌలర్స్, బట్ దే సర్ప్రైజ్ ద బ్యాటర్స్ విత్ అన్ అకేషనల్ షార్ట్ బాల్. సో ఈ 2 బౌన్సర్ల రూల్ అనేది బికమ్ ఏ పోటెంట్ వెపన్. చాలా ఇట్ హాస్ చేంజ్ ద నెరేటివ్ ఆఫ్ దిస్ ఐపీఎల్ టోటలీ. బౌలర్స్ ఆర్ గెటింగ్ వికెట్స్ విత్ ది షార్ట్ పిచ్ బాల్స్. కొన్నిసార్లు షార్ట్ పిచ్ బాల్ వేసిన నెక్స్ట్ బాల్కి వికెట్ వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ సాహా వాజ్ హిట్ ఆన్ ద హెడ్ ఫర్ ది ప్రీవియస్ బాల్, అండ్ నెక్స్ట్ బాల్ హీ వాజ్ అవుట్. మరొక షార్ట్ బాల్, ఫుల్ బాల్ ఏం కాదు, షార్ట్ బాల్, కానీ దాన్ని అదే ఈగో హర్ట్ అయింది, ఏదో పెద్ద షాట్ కొట్టిపోయాడు అండ్ వాజ్ కాట్ డౌన్ అట్ స్క్వేర్ లెగ్. సో షార్ట్ బాల్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ముస్తాఫిజుర్ స్టార్టింగ్లో ఇతను వికెట్లు ఇస్తే ఓపెనర్స్ ఇస్తారు. శుభ్మన్ గిల్ తొందరగా అవుట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ ఉంటే వేరే ఉండేది. శుభ్మన్ గిల్ అతని ట్రేడ్ మార్క్ హాఫ్ పుల్ ఉంటుంది కదా షాట్, ఆడే ప్రయత్నంలో ఈ మిస్డ్ ఇట్ టోటలీ అండ్ వాజ్ కాట్ ఇన్ ఫ్రంట్. సో తొందరగా వాళ్ళ వికెట్లు టపటప పడతా ఉన్నాయి. సాయి సుదర్శన్ ఉన్నా కూడా అతను ఐ కుడ్ నాట్ గెట్ గోయింగ్ పెద్ద షాట్స్ దొరకలేదు. వాళ్ళ బౌలింగ్ ఇంత వెరైటీ ఉంది వాళ్ళ బౌలింగ్లో. చహర్ ఒక టైపు, ముస్తఫిజుర్ ఒక టైప్, తర్వాత పతిరానా కేమ్ ఆఫ్టర్ ఇన్ ద సెకండ్ హాఫ్ అండ్ హీ వాజ్ వర్కింగ్ గ్రేట్ పేస్. 150 టచ్ అవుతున్నాడు, ఇంజరీ నుంచి వస్తున్నాడు, కానీ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. హీ వాజ్ హర్రింగ్ ద బ్యాట్స్మెన్. అతన్ని బాల్ ఆడడానికి వస్తుంది, ఉలిక్కి పడేలా చేశాడు బ్యాటర్స్. చాలా క్విక్ బౌలింగ్, తన ఆక్వర్డ్ యాక్షన్తో ఆ స్పీడ్ అనేది చాలా చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే అతను ఒక వికెట్లు తీసినా ఇట్ వాజ్ వెరీ ఎకనామికల్. సో అందరూ వాళ్ళ బౌలర్స్, తుషార్ దేశపాండే గాట్ 2 వికెట్స్ మధ్యలో. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ అండ్ చెన్నై ఈజీగా గెలిచేసింది. ఎవరు మిల్లర్ కానీ, తెవతే కానీ, ద ఆస్కింగ్ రేట్ వాజ్ మౌంటింగ్. ఏం చేస్తారు? సో ఈజీగా చెన్నై ఈ మ్యాచ్లో గెలిచేసింది. అబ్సల్యూట్లీ క్లినికల్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ డిస్ప్లే ఆఫ్, అంటే
అది అన్ని చోట్ల సాధ్యమవుతుందా మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే వాళ్ళు ఆడిన ధోని వరుసగా రెండోసారి బ్యాటింగ్ వచ్చే అవకాశం కనబడలేదు. పెవిలియన్లో ధోనిని చూపించినప్పుడల్లా ఈ వాస్ వార్మింగ్ అప్, అవసరమైతే బ్యాటింగ్ చేయడం, అతను అవసరం రాలేదు, బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అండ్ హీ అలౌడ్ మనకి అంటే మనం గ్రౌండ్లో లేం కానీ ఎక్కువగా రుతురాజ్ టు టేక్ డెసిషన్స్ అలౌడ్ హిమ్. ఫీల్డింగ్లో ఎలాగో ఎనీ కీపర్ విల్ మేక్ సమ్ చేంజెస్, దట్ ఈస్ ఓకే. బట్ జనరలీ హీ లెఫ్ట్ మోస్ట్ ఆఫ్ ది డెసిషన్స్ టు రుతురాజ్ అని అనిపిస్తుంది. రుతురాజ్ వాజ్ కన్సల్టింగ్ మీ, కొన్నిసార్లు అతనితో కన్సల్ట్ చేస్తున్నాడు. రుతురాజ్ లుక్స్ టు బే అన్ యాక్టివ్ అండ్ ప్రోయాక్టివ్ కెప్టెన్. బట్ శుభ్మన్ గిల్ అండ్ టీం వాళ్ళ బౌలింగ్లో చాలా చాలా వీక్నెస్ కనిపించింది. ఆ స్టింగ్ లేదు, ముఖ్యంగా పేస్ బౌలింగ్. రషీద్ ఖాన్ గాట్ 2 వికెట్స్, సాయి కిషోర్ గాట్ 1 వికెట్. బట్ ఆ బౌలింగ్లో ఆ స్టింగ్ లేదు. వీళ్ళు ముఖ్యంగా ఇలాంటి ఫ్లాట్ వికెట్స్ మీద వాళ్ళ బౌలింగ్లో ఎలాంటి పదును లేకపోవడం అనేది మనకు కనిపించింది. ఎవ్రీ బౌలర్ గేవ్ ఏ మోర్ దెన్ 9 runs. స్పెన్సర్ జాన్సన్ ఒక్కడే బిలో 9 runs ఎకానమీ రేట్ ఉంది వాళ్ళు. మిగతా అందరూ కూడా బౌలర్ రన్స్ ఇచ్చేసారు. అండ్ ఎవరు కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో వాళ్ళకి షమీ లేకపోవడం అనేది చాలా పెద్ద లోటుగా మనకి కనిపిస్తుంది. బ్యాటింగ్లో కూడా మరి ఫ్లాట్ వికెట్ మీద వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ కోచ్ నుంచి డెఫినెట్గా వాళ్ళకి డ్రెస్సింగ్ డౌన్ ఉంటుంది. అంటే ఫ్లాట్ వికెట్ మీద ది కుడ్ నాట్ గెట్ గోయింగ్, దట్ సర్ప్రైజింగ్. ఫార్చునేట్లీ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఏం లేదు, అది కూడా చెన్నైకి కలిసి వచ్చింది సెకండ్ బౌలింగ్ చేసినా కూడా. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ డిస్ప్లే ఫ్రమ్ చెన్నై. చెన్నై ఇలాగే ఆడుతూ పోతే చాలా కష్టమే. మార్నింగ్ కూడా ఒక వీడియో చేసింది ఇందాక, ధోని కోసమే ఫైనల్ చెన్నైలో పెట్టారు. మరి ఇలాగ ఆడుతుంటే ముఖ్యంగా హోమ్ అడ్వాంటేజ్ ఫోర్ట్రెస్ చెన్నైని వాళ్ళు అక్కడ ఒక పెద్ద బ్యానర్ కూడా డిస్ప్లే చేశారు. వాళ్ళు అక్కడ 7 మ్యాచ్లు గెలిచేస్తే 7 మ్యాచ్లు 5 మ్యాచ్లు గెలిచినా బయట ఒక 2-3 గెలిస్తే సరిపోదు, కనీసం ప్లే ఆఫ్స్కి రావడం ఈజీ అయిపోతాయి. ఎప్పటిలాగా వస్తారు కదా. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ డిస్ప్లే ఫ్రమ్ చెన్నై. అది నేను ఎల్లో బ్యాక్గ్రౌండ్ పెట్టి చెప్తున్నాను కాదు, ఉంది కాబట్టి అలా వచ్చిందని. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ వెన్ దే డిడ్ వెల్, వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఎందుకంటే ఇంతవరకు మ్యాచ్లు అన్నీ కూడా, ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా చెన్నైలో జరిగిన దాంట్లో ఆర్సీబీ హ్యాడ్ ఇట్స్ మూమెంట్స్, కానీ ఇక్కడ జీటీ వాజ్ నెవర్ ఇన్ ద పిక్చర్.